హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వనితాస్ హ్యాపీ హోమ్. వెయిట్ లాస్ జర్నీలో డే 20. గ్లాస్ ఆఫ్ వాటర్లో హాఫ్ స్పూన్ వరకు మెంతుల్ని యాడ్ చేసి వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఈ మెంతులు హాట్ వాటర్తో అయితే డేని స్టార్ట్ చేసేసాను. ఇవాళ మా హస్బెండ్కి క్యారీస్ పెట్టాల్సిన అవసరం లేదు. సో ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి 7 కల్లా వార్మప్ కంప్లీట్ చేసి 1 అవర్ వాకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. నార్మల్గా 9 to 11 టైమింగ్స్లో వాకింగ్ ఎక్సర్సైజ్ చేయడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను. ఎర్లీ మార్నింగ్ లేచి వాకింగ్ ఎక్సర్సైజ్ చేయాలంటే అస్సలు నా వల్ల అవ్వదండి. ఫస్ట్ 1 వీక్ ఏదో కష్టపడి అలా చేసేసాను. మీలో చాలామందికి ఉండే డౌట్, మధ్యాహ్నం పడుకోవచ్చా లేదా? మంచిగా పడుకోవచ్చండి. కాకపోతే లంచ్ చేసిన తర్వాత 1 అవర్ అయినా గ్యాప్ ఇచ్చి హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ స్నాప్ వేయచ్చు. దానివల్ల వెయిట్ లాస్ అవ్వడం, వెయిట్ గెయిన్ అవ్వడం అలాంటిది ఏమి ఉండదు. జస్ట్ మన రిలాక్సేషన్ కోసం అంతే. నేను ఎర్లీ మార్నింగ్ లేస్తే మధ్యాహ్నం అస్సలు నిద్ర పట్టదు. ఇన్ కేస్ నిద్ర పట్టినా నైట్ నిద్ర పట్టదు. సో అందుకే ఎర్లీ మార్నింగ్ లేగడానికి ఎక్కువ ఇష్టపడను. అండ్ నెక్స్ట్ 11కి ఫస్ట్ మీల్ వచ్చేసి రైస్ విత్ పప్పుచారు అండ్ అలాగే ఫిష్ ఫ్రై. ఇంకా స్నాక్స్కి డ్రై ఫ్రూట్స్ సోక్ చేయడం మర్చిపోయాను. ఇంకా బఠానీ, శనగలు అండ్ అలాగే డ్రై ఫ్రూట్ బిస్కెట్తో సరిపెట్టేశాను. అండ్ డిన్నర్కి మల్టీ మిల్లెట్స్తో ఉప్మా ప్రిపేర్ చేయడానికి ఆనియన్, క్యారెట్, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, కరివేపాకు, పీనట్స్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ కడాయిలో కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పీనట్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ పీనట్స్ బాగా రోస్ట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీగా పెట్టుకున్న పోపుని కూడా యాడ్ చేసుకుని మినపప్పు లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత వెజ్జీస్ కూడా యాడ్ చేయడమే. అన్నీ కూడా ఒకేసారి యాడ్ చేస్తానండి. రెగ్యులర్గా ఉప్మా ఎలా ప్రిపేర్ చేస్తామో సేమ్ ప్రాసెస్, కాకపోతే వాటర్ క్వాంటిటీ అనేది డిఫరెన్స్ అంతే. ఆనియన్స్ లైట్గా ట్రాన్స్పరెంట్గా కుక్ అయిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని ఏ గ్లాస్తో మిల్లెట్ రవ్వని యాడ్ చేస్తామో ఆ గ్లాస్తో 3 గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. అండ్ ఈ వాటర్ మరిగేటప్పుడు కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే స్కిప్ చేసేసాను. కుకింగ్ ప్రాసెస్ అయితే బాగానే చెప్తున్నాను, కానీ మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత టేస్ట్ అస్సలు బాగాలేదు. నాకే కాదు, మా హస్బెండ్కి, బబ్లీకి కూడా అంతగా నచ్చలేదండి. ఇంకా వేస్ట్ చేయడం ఎందుకని అలా అడ్జస్ట్ అయి తినేసాము. అందరి టేస్ట్ ఒకలా ఉండదు కాబట్టి ఎవరికైనా ఇష్టపడే వాళ్ళు కూడా ఉండొచ్చు. సో ఎలాగైనా వీడియో తీసాను కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను. నా పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసి ఉప్మా కంటే కూడా జావకైతే బాగుండొచ్చండి. 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ బదులు 5-6 గ్లాసెస్ వాటర్ వేసి కుక్ చేసుకోండి. నెక్స్ట్ ఈ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు రవ్వని యాడ్ చేసుకోవాలి. నేను వీడియో తీస్తున్నాను కాబట్టి ఫాస్ట్గా రవ్వని యాడ్ చేసి ఫాస్ట్గా మిక్స్ చేసేసాను. మీరు వేసేటప్పుడు కలుపుకుంటూ మిక్స్ చేయాలి, లేదంటే ఉండలు కడుతుంది. వాటర్ అంతా ఎగిరి రవ్వ కుక్ అవుతే ఉప్మా రెడీ అయినట్టే. మొత్తానికి ఈ మల్టీ మిల్లెట్ ఉప్మా తినడానికి చాలా కష్టపడ్డాను. మా వాళ్ళైతే ఎలా ఉన్నా అడ్జస్ట్ అయిపోతారు. ఇదండి డే 20. 19 డేస్ చాలా మంచిగా ఎంజాయ్ చేస్తూ తిన్నాను, కానీ ఇవాళ మాత్రం డిసప్పాయింట్మెంట్ అని చెప్పచ్చు. డే 21 అయితే హాలిడే. డే 22 వీడియోలో కలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వనితా సాగర్.